అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు మహారాష్ట్ర స్టేట్లో ఉన్నాం. షిరిడి మెయిన్గా సాయిబాబా టెంపుల్ విజిట్ చేయడానికి వచ్చాను. మన దుష్యంత్ని ఇదిగోండి, వీడి మొక్కు తీర్చడానికి 4 సంవత్సరాల క్రితం నేను కోరుకున్నాను. వీడు ఆరోగ్యంగా పుట్టాలని చెప్పి. మంచి జరిగింది అంతా. మరి ఇప్పుడు వచ్చాం. అది రాత్రి ఆరతి 10ంటికి నేను తీసుకున్నాను. మొత్తం మేము లాస్ట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నాతో పాటు అమ్మ, శరణ్య, అలాగే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. హాయ్ చందు. ఇప్పుడు వీడియో షూట్ చేస్తుంది మన జానీ బ్రదర్. ఇక అందరం కలిసి ఇప్పుడు 10ంటి దానికి వెళ్తున్నాము. మా దగ్గర ఆరతికి వచ్చి ఒక్కొక్కరికి 400 రూపీస్, అంటే 5గురికి కలిపి 2000. చిన్నపిల్లలకి ఎలాంటి టికెట్ ఉండదంట. అది చాలా మంచిగా ఉంది. మన మిత్రులు హెల్ప్ చేశారు నాకు, రాజశేఖర్ గారు అలాగే మధు గారు. థ్యాంక్ యూ అన్న. సరే, ఇక మెల్లగా ముందుకి ప్రయాణిద్దాం. జనం బాగా ఎక్కువగా ఉంటారేమో అని అనుకున్నాను. లేదు, చాలా తక్కువ మంది ఉన్నారు. అలాగే రేపు మార్నింగ్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం. ఎందుకంటే ఇవాళ ఈవినింగే 5:30కి అలాగే మేము ఇక్కడ షిరిడీకి రీచ్ అయ్యాం. ఇమీడియట్లీ ఇక ఈ టికెట్ తీసుకున్నాము. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా నేను ఆరతి చూడలేదు. ఎలా ఉంటుందని నాకు తెలియదు. చాలా బాగుంటుందని అంటారు. తప్పకుండా షిరిడీ ఎవరు వచ్చినా కూడా సాయిబాబా టెంపుల్లో ఆరతి చూడాలంటారు. కొంతమందికి సమయం ఉన్న వాళ్ళు పొద్దున్నే వెళ్తారు 6ంటికి. కానీ నాకు చిన్న చిన్న పిల్లలు ఉండటం వల్ల ఇబ్బంది పడతారని చెప్పి నేను పొద్దున తీసుకోలేదు ఆరతి టికెట్. సరే, ఇక మెల్లగా ముందుకి ప్రయాణిద్దాం. ఫస్ట్ టైం అన్న, ఎప్పుడు రాలేదు. రావాలనుకున్నా కానీ కుదరలేదు. మనకి ఎక్కువ ఎక్స్ప్లోరింగ్ ప్లేసెస్ వెళ్తాం కానీ డివోషనల్ చాలా తక్కువ అనమాట. చందు, నువ్వు వచ్చావా? రాలేదన్న, ఇదే ఫస్ట్ టైం. వెరీ గుడ్. ఇద్దరికి ఫస్ట్ టైం. సూపర్ సూపర్. అయితే మా ద్వారా మీరు టెంపుల్ విజిట్ చేయడం చాలా మెమరబుల్ గా గుర్తుండిపోతుంది మనకి. మాకు కూడా ఎప్పటికీ లైఫ్ టైం గుర్తుండిపోద్ది. రైట్. ముందు ప్రయాణం సాగిద్దాం తప్పకుండా. ఓకే షరు. ఓకే. ఏంటి క్యూటీ పై ఎలా ఉన్నాడు? క్యూటీ పైకి కిచెన్లోకి వెళ్ళి, హోటల్లో కింద కిచెన్లోకి వెళ్ళి పప్పు, రైస్ అండ్ బ్రోక్లీ మంచిగా స్టీమ్ చేసి మెదిపి నెయ్యి, హోమ్ మేడ్ నెయ్యి వేసి పెట్టాను. నాకు వీడి ఫుడ్ తిన్నాడంటే నేను ఎంతసేపు అయినా ఉండగలుగుతాను. వీడి ఫుడ్ తినకపోతే నాకు అయిపోతుంది. ఇప్పుడు ఇంటికి వచ్చేద్దామా అన్నట్టు. సో యా, వీఆర్ రెడీ. సాయిబాబా దర్శనం తీసుకుందాం మనం. ఓకే. మన తెలుగు వారు అయితే చాలా మంది కనబడుతున్నారు. అలాగే రెస్టారెంట్ల మీద కూడా గుంటూరు వారి భోజనం, అలాగే విజయవాడ వారి భోజనం అని చెప్పి రాసున్నాయి కూడా. ఎక్కడ పడితే అక్కడ ఇవ్వండి. ఇరువైపులా కూడా రెస్టారెంట్స్ రాత్రి 12 వరకు ఉంటాయంట. భోజనంకి ఏం ఇబ్బంది లేదని అంటున్నారు. మేమేమో తినేసి వెళ్తే బెటర్ ఏమని అనుకుంటున్నాం. మేము కొంచెం లైట్గా ఫుడ్. అరే సాయిబాబా, దనిపెట్టుకో. గుడ్ బాయ్. ఓం సాయిరామ్ చెప్పు. ఓం సాయిరామ్. ఇక్కడ ఉన్నాడు. ఇదిగోండి, రోడ్డు మీద ఇలా సాయిబాబా బొమ్మలు చాలా వరకు మనకి కనబడతాయి. చాలా అందంగా. వాటిని చూసినప్పుడల్లా మనవాడు దండం పెట్టేసుకుంటున్నాడు ఇట్లాగా. నచ్చిందా నీకు? నచ్చిందంట. ఫుడ్ అయితే అనుకున్నంత టేస్టీగా లేదు అస్సలు. మాకైతే నచ్చలేదు. నేను కూడా వీళ్ళకి నచ్చలేదు అన్న తర్వాత కూడా మళ్ళీ దోశ ఆర్డర్ చేశాను. మెత్తగా ఇవ్వమని చెప్పాను. వాళ్ళదైతే బాగా రోస్ట్ అయిపోయింది. నాదోసారి టేస్ట్ చేద్దాం. ఓకే, పర్లేదు. ఇక్కడ హోటల్స్ మీద తెలుగు పదాలు చూసి నిజంగానే వీళ్ళు తెలుగు వాళ్ళు అనుకున్నాను, కానీ అస్సలు కానే కాదు. కొంచెం కూడా మన టేస్ట్ రాలేదు. 10% కూడా. అంత దరిద్రంగా ఉంది ఫుడ్. అందరూ రాసేసుకున్నారు చూడండి, ఆంధ్ర భోజనాలు అంటే. ఇక్కడ వచ్చే టూరిస్టులు ఎక్కువగా మన తెలుగు వారు అయి ఉండొచ్చు. అందుకే అంత ఫోకస్ చేస్తున్నారు. ఎక్కడ తమిళ్ పేర్లు కూడా లేవు. తెలుగులో వాటికి అక్షరాలు రాసున్నాయి. నేనున్న లొకేషన్ దగ్గర ఉండి కేవలం 350 మీటర్లు నడుచుకుంటా వెళ్తే సరిపోతుంది. మనకి గుడి వచ్చేస్తుంది. అలానే ప్లాన్ చేసుకుని మేము హోటల్ బుక్ చేసుకున్నాము. ఆ చివరి లాస్ట్ బోర్డు దగ్గరికి నడుచుకుంటా వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి గేట్ నెంబర్ 1 ఉంటుంది. ఆ వెళ్ళే దారిలోనే మనకి చక్కగా చెప్పుల స్టాండ్ ఉంటుంది. అలాగే మొబైల్స్ అయితే మటుకి మీరు రూమ్లో పెట్టుకోండి. లేదు తెచ్చుకుని 4-5 కొన్ని ఫోటోలు కూడా దిగుతామంటే చక్కగా అక్కడ మొబైల్ లాకర్స్ కూడా ఉంటాయి. మీరు మొబైల్ లాకర్స్ కూడా ఉపయోగించవచ్చు. గుడి ఎంట్రన్స్ దగ్గరే మనకి ఇట్లా ఒక షెడ్ లాగా వేసి ఉంటుంది. ఇక్కడ ఫ్రీ షూస్ స్టాండ్ ఉంటుంది. అక్కడికే వచ్చాం. అన్ని సూనియర్ షాప్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు. సాయిబాబా బొమ్మలు, అలాగే ప్రసాదం, ఇలాగ చాలా రకరకాల సేల్ చేస్తున్నారు. వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇవాళ మన సమయం లేకపోతే రేపు పొద్దున్నే. ఇవ్వండి, అక్కడ ఒక బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్లో మన చెప్పులన్నీ వేసేస్తారు. దర్శనం చాలా బాగా జరిగింది. అసలు సాయిబాబా ముందు వెళ్ళి నుంచోబెట్టారు. సూపర్గా అసలు అద్భుతంగా జరిగింది. వీడియో కొంచెం బాగా క్రాంకీ చేశాడు, కానీ అది కూడా చాలా మంచిగా జరిగింది మనకు కూడా. సాయిబాబా పక్క రూమ్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టారు అమ్మని తీసుకెళ్ళి. నువ్వు ఎక్కువసేపు నుంచోలేదని చెప్పి.
సాయిబాబా నచ్చారా? నువ్వు ఓం సాయి అని చెప్పావా? బాగా చదువుకుంటా అని చెప్పావా? అల్లరి చేయను, డాడీ మమ్మీ చెప్పిన మాట వింటాను. వెరీ గుడ్ బాయ్. సాయిబాబాకి లవ్ యూ చెప్పావా? అందరికీ నమస్కారం, శుభోదయం. చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా జరిగిందో రాత్రి దర్శనం. ఓకే, 1 by 1 చాలా బాగా జరిగింది. నిన్న దాదాపు గర్భగుడిలోనే ఒక 45 minutes ఉన్నాము. హారతి ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. గూస్ బంప్స్ వచ్చాయి అక్కడక్కడ వాళ్ళు ఇచ్చే విధానం చూసి. లోపల జనాలు కూడా చాలామంది వచ్చారు. నేను తక్కువ మంది ఉంటారేమో, లైక్ కొంచెం బ్రేక్ దర్శనం లాగా జరిగిందనమాట. బట్ జనాలు కూడా చాలా బాగా వచ్చారు. సూపర్గా జరిగింది. దర్శనం బాగా జరిగింది. లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఈసారి చాలా బెటర్ అని చెప్పొచ్చు. దేవుడు ఎదురుగా నించున్నాను నేను. దుష్యంత్ ఇంకా జయంత్ అత్తయ్య అందరూ దేవుడు ఎదురుగా నించున్నాడు. కొంచెం జయంత్ దుష్యంత్ సఫర్ చేశారు. బట్ ఫైనల్ బాగా అయింది దర్శనం అయితే. ఫస్ట్ టైం అన్న చాలా సూపర్గా జరిగింది దర్శనం. అట్లా ఎక్స్పీరియన్స్ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు నేను. దర్శనం బాగా జరిగింది. కొంచెం దుష్యంతే గొడవ చేశాడు కానీ చాలా దగ్గరగా బాగా చూసాము. బాగుంది దర్శనం. సాయిబాబా దర్శనం చెప్పు. మంచిగా అనిపించింది. జయంత్ చేసినప్పుడు ఎలా అనిపించింది? చాలా బాగుంది. చాలా బాగుందా? దేవుడికి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చావు, దండం పెట్టావుగా, అట్లా పెట్టావు, ఫ్లైయింగ్ కిస్ పంపావు కదా, నేను చూసానులే. ఇప్పుడే మా ఆనియన్ దోశ అయితే వచ్చేసింది. చక్కగా ఎమ్మీగా చూడటానికి అయితే బాగుంది. నాకు ఎప్పుడు సాఫ్ట్గా తింటమే ఇష్టం, రోస్ట్ ఇష్టపడను. లేదా చూడండి ఎలా ఉందో చెప్పాలి. మంచిగా గరం ఉంది, నిజంగానే బాగుంది. అన్నట్లుగానే బయట తినే బదులు ఇదే రెస్టారెంట్లో తినడం బెటర్, ఇదే హోటల్లో. హోటల్ వాళ్ళని అడిగాను, ఇక్కడ ముఖ్యమైన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి కదా, అవన్నీ తిప్పి చూపించడానికి ఎవరైనా మాట్లాడమంటే వాళ్ళే ఒక ఆటో మాట్లాడారు. ఇదిగోండి ఆటో, ఇదే ఆటోలో మన వాళ్ళందరూ కూర్చున్నారు. చక్కగా అందమైన ప్రదేశాలన్నీ సాయిబాబాకు సంబంధించినవన్నీ విజిట్ చేసి తర్వాత ఇక్కడ నుండి ముందుకి ప్రయాణం సాగిద్దాం. అది ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నారు మన వాళ్ళు కూడా. ఒక 700 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు మనకి ఆటోకి. తనకి మంచి అనుభవం కూడా ఉందంట ఎక్స్ప్లెయిన్ చేయడానికి, స్టోరీ కూడా. ఏంటి కూడా మొదటిసారి ఆటో ఎక్కాడా? బాగుంది. రెడీ. ఓకే అందరూ రెడీ టు గో. సాయిబాబాకి అసలు సాయి అనే పేరు ఎలా వచ్చిందో మనం తెలుసుకోవాలనుకుంటే మొట్టమొదట మనం ఇదిగోండి ఖండోబా మందిర్కి అయితే రావాలి. దీని లోపల పూజారి ఉండేవారంట. ఆ పూజారి సాయిబాబాని ఆవో సాయి అని పిలిచారంట. అలా అప్పటి నుండి సాయిబాబా అని పిలవటం మొదలుపెట్టారు సాయిని. ఇది ఈ టెంపుల్ లోపలికి వెళ్ళి కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. జనాలు అప్పటి నుండి సాయి అని పిలిచేవారు కదా సాయిబాబాని. అంతకుముందేమో ఫకీర్ అని పిలిచేవారంట. చాలా అందంగా ఉంది టెంపుల్. మనం ఖండోబా టెంపుల్ చూసుకుంటే లోపలికి వెళ్ళి చాలా చక్కగా అలంకరణ చేశారు. ఇప్పుడే మన వాళ్ళు కూడా లోపలికి వెళ్ళారు. ఈ టెంపుల్ని మరొక పేరు కూడా ఉంది, ఆవో సాయి అని కూడా పిలుస్తారంట. అది ఖండోబా అన్న కూడా గుర్తుంటుంది ఇక్కడ మహారాష్ట్ర ప్రజలకి, ఆవో సాయి అన్న కూడా తెలుస్తుంది. ఈ ఖండోబా టెంపుల్ లోపలికి వచ్చాను. విగ్రహాలు ఇలా ఉన్నాయి చూడవచ్చు. మహారాష్ట్ర రాష్ట్రానికి కులదైవం లాగా భావిస్తారు ఈ దేవుణ్ణి. ఇక్కడ పూజలు చేస్తారు. ఇక్కడికే వచ్చారు మొట్టమొదట సాయి. అందుకనే మనకి లోపల కూడా సాయిబాబా విగ్రహం మనం చూసుకోవచ్చు. వచ్చిన వాళ్ళందరూ కూడా స్వామికి పూలు జల్లుతున్నారు కాళ్ళ దగ్గర. అలాగే ఇక్కడే నాగేంద్ర స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి. నీళ్లు కూడా పోస్తున్నారు అక్కడ. స్వామివారి విగ్రహాలతో పాటు ఇక్కడే మనకు చూస్తే సాయి అని పేరు ఎలా వచ్చింది, ఎలా పెట్టారో వారికి సంబంధించిన ఆ పూజారి విగ్రహం కూడా ఇక్కడ ఉంది చూడొచ్చు. ఆపోజిట్లో మనకి ఇదిగోండి మహల్స్పతిజీ అని పిలుస్తారు. పూజారి గుండెల మీద కూడా మనం గమనించవచ్చు సాయిబాబా ముఖ చిత్రాన్ని భలే అందంగా చిత్రీకరించారు. ఇందాక సాయి పేరు ఎవరు పెట్టారో మనం చెప్పుకున్నాం కదా, మాల్సాపతి అని చెప్పి. ఇప్పుడు మాల్సాపతి ఇంటికి వచ్చాము. ఇక్కడ కనబడుతుంది అదే మాల్సాపతి పూజారి గారు ఉపయోగించిన దుస్తులు అవన్నీ కూడా ఈ ఇంట్లో ఉంటాయంట. చాలా చిన్న ఇల్లు ఇది. ఇల్లు చూడొచ్చు, చాలా చిన్నగా ఉంది కదా. పటాలు అన్నీ కనబడుతున్నాయి మనకి. మాల్సాపతి సమాధి అంట ఇదంతా కూడా. ఇప్పుడు కూడా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళ నెక్స్ట్ తరతరాలు అందరూ కూడా ఇక్కడే ఈ ఇంట్లోనే నివసిస్తున్నారు. ఆ సందులో ఉన్న ఇల్లు చూసుకుని వచ్చాను. లాస్ట్ టైం శరణ్యాకి సీరియస్ అవ్వడం వల్ల ఇవన్నీ కూడా మేము విజిట్ చేయలేదు. జస్ట్ సాయిబాబా దర్శనం చేసుకున్నాము, వెళ్ళిపోయాము. సాయిబాబాకి మంచి స్నేహితుడు అంట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ వచ్చి శ్రీ తాజుద్దీన్ బాబా దేవస్థానం అని చెప్పి రాసుంది.
ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ దేవస్థానం లోపలే ఆ పర్సన్ మరణించిన తర్వాత సమాధి కూడా ఇక్కడే పెట్టారంట, ఈ లొకేషన్లోనే. ఈ లొకేషన్లోనే సాయిబాబా తన స్నేహితుడు కూర్చునేవారని చెప్తున్నారు. సాయిబాబా లక్ష్మీబాయికి 9 నాణ్యాలు ఇచ్చారు కదా, దానికి సంబంధించింది కూడా ఇక్కడ ఉందంట. ఈ లోపలికి వెళ్తే సువెనీర్ షాప్స్ దాటుకొని మనం చూడొచ్చు. అదిగోండి, లక్ష్మీబాయి షిండి పటేల్ అని చెప్పి రాస్తుంది అక్కడ. లక్ష్మీబాయి నివాసం వచ్చాము ఇప్పుడు మనం. అదే ఇక్కడ రాసుంది క్లియర్గా. లక్ష్మీబాయి సాయిబాబాకి ఆహారం ఇచ్చేవారు అన్నట్లుగా. ఇదిగోండి కరెక్ట్గా ఇక్కడ ఈ గ్రిల్ లోపల లెఫ్ట్ సైడ్లో మనకు ఒక స్తంభంలాగా కనబడుతుంది కదా, ఆ స్తంభం దగ్గర కూర్చొని తినేవారంట సాయిబాబా లక్ష్మీబాయి ఇచ్చిన ఆహారాన్ని. వారి ఫోటో కూడా చూడండి, ఇదిగోండి 9 నాణ్యాలు పట్టుకున్నట్లు ఫోటో కూడా ఉంది. ద్వారకామాయి చూడటానికి వచ్చాం. ద్వారకామాయి పక్కనే వచ్చి మనకి హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఎదురుగా. అలాగే రైట్ సైడ్లో మనం చూసుకుంటే చావడి ఉంటుంది. సాయిబాబా అక్కడే ఉండేవారు. నిద్రపోవాలి అనుకున్నప్పుడు ఇదిగోండి ద్వారకామాయి వచ్చేవారు. ఒకప్పుడు ఇది మసీద్ అంట. సాయిబాబా ఉన్నప్పటి నుండి స్టార్ట్ చేసినప్పటి నుండి దీన్ని ద్వారకామాయి అని పిలుస్తారు. అలాగే రిలీజియన్ అంటూ ఎలాంటి సంబంధం లేదు. క్రిస్టియన్, ముస్లిం, హిందూ, బుద్ధిజం అందరూ వచ్చి విజిట్ చేస్తారు సాయిబాబాని. ఓం సాయిరామ్. ఈ ద్వారకామాయి లోపలే సాయిబాబా వచ్చి నీటితో దీపం వెలిగించింది కూడా ఇక్కడే. అలాగే లోపల ఎటర్నల్ ఫైర్ కూడా ఉంటుంది. ఆ ఫైర్ సాయిబాబా వెలిగించింది. అప్పుడు వెలిగించిన ఫైర్ ఇప్పటికి కూడా అది ఆగలేదు. ఆ ఒత్తి అలాగే వెలుగుతుందని చెప్తారు. భక్తులు చాలామంది వస్తున్నారు చూడొచ్చు ఎక్కడెక్కడో నుండి. అలాగే మన తెలుగు వాళ్ళు అయితే చాలా బాగా ఎక్కువగా కనబడుతున్నారు ఇక్కడ. మరియు ఇక్కడ మెయిన్గా షిరిడీలో ఎవరు పెళ్లి చేసుకున్నా సరే, పెళ్లి చేసుకున్న తర్వాత మొట్టమొదటి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చేది టెంపుల్ వచ్చి ఈ హనుమాన్ టెంపుల్ అంట. అదిగోండి ఎదురుగా ఉంది హనుమాన్ టెంపుల్. అక్కడికి వెళ్ళి మనం ఒకసారి హనుమంతుని కూడా దర్శించుకుందాం. హనుమంతుడి విగ్రహం కూడా చాలా బాగుంది, సంజీవిని పర్వతాన్ని పట్టుకున్నట్లు. అలాగే చుట్టూతో ప్రదక్షిణ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంది వచ్చిన భక్తులకు కూడా. అది కావాలంట. ఏంటి దాన్ని ఏమంటారు? ఏమంటారు? రింగ్ అంటారా? చావడి దగ్గరలోనే మనకి మంచిగా కొబ్బరి బొండాలు ఉన్నాయి. ఒక కొబ్బరి బొండం వచ్చి 75 రూపాయలు తీసుకుంటున్నారు. బాగున్నాయి, చాలా మంచిగా తీయగా ఉన్నాయి, హాయిగా ఉంది. బయట వేడిగా ఉంది. ఇప్పుడు 35 డిగ్రీల వరకు వెళ్తుంది ఇక్కడ వేడి. సాయిబాబా షిరిడీలో తిరుగుతున్నప్పుడు ప్రతిరోజు భిక్ష తీసుకునేవాళ్ళు కదా. ఆ భిక్ష వచ్చి కానీ ప్రతిరోజు మొట్టమొదట ఇదిగోండి బాయాజీ అప్ప అనే ఇంటికి వచ్చేవారంట. అది ఇక్కడేనంట, ఈ ఇల్లే. సాయంత్రం సమయంలో తెరుస్తారంట ఇక్కడ తలుపులు. ఈ ఇంటికి వచ్చిన తర్వాత భిక్షను తీసుకున్న తర్వాతే ప్రతి ఒక్క ఇంటికి వెళ్తారని చెప్తున్నారు. అలాగే ఇక్కడే చూడవచ్చు బాయాజీ అప్ప ఫోటో కూడా ఉంది. వారి పాదాలు. లక్ష్మీజీకి కాయిన్స్ ఇచ్చారని చెప్పుకున్నాం కదా సాయిబాబా. ఇప్పుడు ఆ లొకేషన్కే వచ్చాం. వ్యవసాయ భూములంతా కూడా కనపడుతుంది చూడండి. వాళ్ళ తరతరాలు ఉంటారు కదా, మనవాళ్ళు మునిమనవాళ్ళు, అట్లా వాళ్ళకి కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఆ 9 కాయిన్లు వచ్చి ఇక్కడ ఈ ఇంట్లో ఉన్నాయంట. ఆటో డ్రైవర్ అన్న పైకి వెళ్ళారు పర్మిషన్ తీసుకోవడానికి. వాళ్ళు పర్మిషన్ ఇస్తే మనం చక్కగా కాయిన్స్ని చూడొచ్చు, సాయిబాబా వీళ్ళకి ఇచ్చిన కాయిన్స్ని. అండ్ వీళ్ళ ఇల్లు బాగా నచ్చేసింది. ఎక్కడ చూసినా కూడా చెట్లతో ఎలా నిండిపోయిందో చూడండి ఇల్లు అంతా కూడా. పైన టెర్రస్ మీద నుండి కూడా ఇక్కడ నుండి చూస్తే కూడా వ్యవసాయ భూములు, అపార్ట్మెంట్స్, ఎదురుగా పెద్ద కరేపాకు చెట్టు. వచ్చిన భక్తులందరూ కూడా చూడొచ్చు ఇక్కడ దండం పెట్టుకుంటున్నారు. సాయిబాబా ఇవ్వండి లక్ష్మీజీకి ఇచ్చిన కాయిన్స్ ఉన్నాయి కదా, ఆ కాయిన్స్ ఇక్కడ ఉన్నాయి, ఒరిజినల్ కాయిన్స్. ఇదిగోండి వాటి మీద ఏముంది రాసి తెలుసా? కింగ్ అండ్ ఎంపరర్ అని చెప్పి రాస్తుంది. ఎందుకంటే అప్పట్లో మనకి బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసేవారు కదా, అది ఆ కాయిన్స్ ఇవి. సాయిబాబాకి లక్ష్మీజీ వచ్చి 45 సంవత్సరాలు 2 పూట్ల భోజనం వడ్డించేవారంట. అలాగా దానికి సంబంధించిన ఇదిగోండి ఇక్కడ రాసి కూడా ఉంది. తర్వాత సాయిబాబా ఇక ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు వారికి 9 కాయిన్స్ ఇచ్చారని చెప్తున్నారు లక్ష్మీబాయికి. 1918 అక్టోబర్ 15వ తారీఖు. ఇప్పుడు ఈ ఇంట్లో 5వ జనరేషన్ వాళ్ళు ఉన్నారు. ఇదిగోండి లక్ష్మీబాయి ఫోటో వచ్చి ఇక్కడ చూడొచ్చు. ఇదిగోండి ఇక్కడ ఈ ఫోటో చూస్తున్నారు కదా, వీళ్ళు వచ్చి వీరి కోడలంట.
ఇప్పుడు నేను 5th జనరేషన్ వాళ్ళని కలిశాను. వాళ్ళ నాన్నగారి ఫోటో కూడా ఉంది ఇక్కడ, ఇదిగోండి అది. आपका पापा किधर है? బాహర్ గయా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి బయటికి వెళ్ళారంట. వారి బాబుని నేను కలిశాను. ఇందాక మీకు చిన్న బాబుని చూపించాను ఫోటోలో, ఇదిగోండి వారే వీరు. 9 కాయిన్స్ పట్టుకున్నారు. టెంపుల్ టు హౌస్ 9 కాయిన్స్ ప్లాన్డ్ ఇన్ షిరిడి అని చెప్పి వారి స్టోరీ అంతా కూడా రాశారు ఇక్కడ. థ్యాంక్ యూ. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. తీసుకో, పట్టుకో అచ్చుడు. ఇప్పుడు మేము శ్రీ సాయి ప్రసాదాలయ అని వచ్చాము. అంటే ఇది ఒక అన్నదాన సత్రం అని చెప్పచ్చు మన సాయిబాబాది. సీజన్ టైంలో అంట ప్రతి ఒక్క రోజు 1,00,000 మందికి వీళ్ళు భోజనం వడ్డిస్తారంట. అలాగే మేము కూడా వచ్చాము. ఇప్పుడు లోపలికి వెళ్ళి దుష్యంత్కి జయంతికి కూడా ఈ అన్నదాన ప్రసాదంలో పాల్గొంటారు. అలాగే ఇక్కడ సాయిబాబా విగ్రహం కూడా చాలా పెద్ద విగ్రహం ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. చాలా పెద్దది ఈ ప్రదేశం. మరియు వీళ్ళు వచ్చి గ్యాస్ ఉపయోగించట్లేదు, మోడర్న్ సోలార్ స్టీమ్ కుకింగ్ సిస్టమ్ని ఉపయోగిస్తున్నారంట. లోపల ఇదిగోండి సాయిబాబా విగ్రహం ఉంటుంది, చూడొచ్చు. కట్టెల మీద వండుతున్నట్లు మనకి చూపిస్తున్నారు. ఈ విగ్రహం చాలా పెద్దది. ఈ హాల్లో 2 రకాల భోజనాలు కూడా ఉన్నాయి. కొంతమంది ఏమో ఫ్రీ భోజనం చేయాలనుకున్న వాళ్ళు అటువైపు వెళ్ళొచ్చు. ఇక్కడ మరొకటి కూడా ఉంది, చూడండి ఇదిగోండి. స్పెషల్ సీటింగ్ ప్రసాద్ భోజనం అని చెప్పి మనిషికి 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఎవరైనా ఇక్కడ తినాలనుకుంటే ఇక్కడ తినొచ్చు కూర్చొని. ఇది బెటర్ అనుకుంటున్నాను, ఎందుకంటే మనం కూడా కాంట్రిబ్యూట్ చేసినట్లు ఉంటుంది. చాలా బాగుంది సిట్టింగ్ కూడా ఇక్కడ. కానీ కేవలం రోజుకి 300 మంది కెపాసిటీ అంట తినడానికి. మంచిగా దుష్యంత్ కూడా కూర్చున్నాడు. సూపర్. హ్యాపీ బాగుంది. మంచి భోజనం సర్వ్ చేశారు. పొంగల్ ఉంది, చపాతీ, ఉల్లిపాయలు తప్పకుండా తింటారనుకుంటా ఇక్కడ. అప్పడం, రైసు, చెన్నా కర్రీ, అలాగే గుమ్మడికాయ కర్రీ, పప్పు, పొడి ఉంది, పెరుగు కూడా ఇచ్చారు. మంచిగా తిందాం. గుడికి ఆపోజిట్లోనే మనకి ఎంట్రన్స్ అని కనబడుతుంది కదా, ఈ ఎంట్రన్స్ పక్కనే మనకి ఇక్కడ ఇదిగోండి ప్రసాద్ సేల్ అని చెప్పి రాసి ఉంటుంది. ఇది గుడికి సంబంధించిందంట. తాజాగా నాణ్యతగా ఉంటాయి. బయట మీరు తీసుకునే ఆ షాపుల్లో ప్రసాదాల కన్నా కూడా ఇక్కడ కొనుక్కోవడం బెటర్ మీకు. శరణ్య అట్లాగే జానీ ఇద్దరు సాయిబాబా విగ్రహాలు కొనడానికి వెళ్ళారు షాప్కి. అది ఇక ప్రసాదాలన్నీ కూడా ఉన్నాయి, చూడండి. ఇప్పుడే చరు ఏం తీసుకున్నావు చూపించు. సరు ఏం తీసుకున్నావు? ప్రసాదం కూడా తీసుకుంది, లడ్డు తీసుకుంది. దీన్ని ఏమంటారమ్మా? రివిడి అంట. ఓకే పా, విగ్రహాలు చూసి తీసుకో. సాయిబాబా విగ్రహాలు చాలా పెద్ద షాపే. పూజ ఐటమ్ అయితే అసలు చెప్పవసరం లేదు, చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో కలెక్షన్ ఇక్కడ. మనకి పూజా రూమ్ పెద్దగా ఉంటే ఇంట్లో ఇక్కడ ఉన్న కలెక్షన్ చాలా వరకు కొనుక్కోవచ్చు. పార్క్ లాగా ఉంది, ఆ పార్క్ లోపల ఉంది. అసలు నిజంగా కళ్ళ ముందు సాయిబాబాని చూస్తున్నట్లే అనిపిస్తుంది, చూడండి. చక్కగా సాయిబాబా కొండలో నీళ్లు పట్టుకుని మొక్కలకి పోస్తున్నట్లు ఎంత అందంగా ఉందో. చూడవలసిన ప్రదేశాలన్నీ చక్కగా చూసుకున్నాము. ఇక్కడ నుండి బయలుదేరి శనిసింగనాపూర్ వెళ్తున్నాము. ఒక 75 కిలోమీటర్లు. అంటే మెల్లగా వెళ్తాం, 2 గంటల సమయం పడుతుంది. అంతా ఓకేనా? హ్యాపీయా? ఓకే, చాలా చాలా సంతోషంగా మొత్తం అన్ని ప్రదేశాలు చూసాము. ఓకే, బయలుదేరమ్మండి. రెడీ, చాలా. దారిలో వెళ్తూ ఆగాము. చక్కగా ఇక్కడ చెరుకు రసం తీసేది కనబడింది. భలే చూడండి, ఎద్దుని కట్టుకొని చుట్టూతా తిప్పుతున్నారు. చక్కగా అక్కడ 2 చెక్కల మధ్యన క్రష్ అయ్యి ఫ్రెష్ చెరుకు రసం వస్తుంది మనకి. షుగరు అట్లాగే ఐస్ వేయొద్దని చెప్పాను. నార్మల్లీ షుగర్ వేయలేండి. బాగుంది ఈ సెట్. చక్కగా రోడ్డు పక్కన ఇదిగోండి, ఈ వెనకంతా ముళ్ళకంప ఉంది బాగా, తుమ్మ చెట్లతో. ఉయ్యాల కూడా ఉంది ఊగటానికి. ఉయ్యాల టైర్తో కూడా తయారు చేశారు ఉయ్యాల. అక్కడ కొట్టుంది మంచిగా. అమ్మ తీసుకెళ్తుంది. అమ్మకు బాగా ఇంట్రెస్ట్ అని చెప్పా కదా చిన్నప్పటి నుండి. అన్నీ ట్రై చేపిస్తుంది నాతో. అసలు కాంప్రమైజ్ అవ్వదు, ఎవరు వచ్చినా రాకపోయినా కూడా. వాడిని ఉయ్యాలు ఊపించాలని తీసుకెళ్తుంది అమ్మ మళ్ళీ మోసుకొని. అది మా అమ్మ వల్లే వచ్చింది నాకు అసలు ఇదంతా కూడా. ఈ ట్రావెలింగ్ కానీ పిచ్చి కానీ, అలాగే ధైర్యం కూడా. ఉయ్యాలా, ఊగు డాడీ, ఊగు ఊగు. హ్యాపీ హ్యాపీ అంటాడండి. భలే హ్యాపీ.
బయట వెదర్ చాలా బాగుంది. శని సింగనాపూర్ వచ్చేసాం. ఇంకా 5 కిలోమీటర్లు ప్రయాణిస్తే మనకి గుడి వచ్చేస్తుంది. మెయిన్గా ఈ ఊర్లో ఒకప్పుడు అంటూ ఉండేవారు కదా, తలుపులు ఉండవని చెప్పి. అలా ఏమీ కనబడట్లేదు ఎక్కడ నాకు. ఇళ్ళకన్నిటికీ తలుపులు ఉన్నాయి. ఫైనల్లీ టెంపుల్ లొకేషన్కి వచ్చేసాము. ఇక్కడ ఒక ప్రదేశంలో పార్కింగ్ పెట్టుకున్నాము బండిని. పార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇదిగోండి టెంపుల్ ఎంట్రన్స్, అట్లాగే దేవుడు ఫొటోస్ కూడా ఇక్కడ ఉన్నాయి. నేను ముఖం ఆకారం ఉంటుంది అనుకున్నాను శనీశ్వరుడికి, అలా ఉండదంట. ఇలాగ ఇదిగోండి చూస్తున్నారు కదా, ఒక రాయిలాగా ఉంది. ఇదే నేను చెప్తున్నారు మిత్రులు. అక్కడికి వెళ్ళి మనం పూజ చేసుకోవాలి. పూజ చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన ఆయిల్, అట్లాగే ఆకు పూలు ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు ఇదిగోండి బిల్ల. आइटम चाहे तो शनि भगवान को टच करके ये वाला और ये अष्टधातु कुबेर यंत्र, ये भगवान को टच करके चरणों को टच करके घर पे लेके जा सकते हैं. ओके, जय शनि. ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గరకు వచ్చేసాం. లోపలికి టెంపుల్కి వెళ్ళేటప్పుడు మనకు కావాలనుకుంటే దర్శన్ టికెట్ కూడా తీసుకోవచ్చంట. బ్రైట్గా శనికి సంబంధించిన విగ్రహం ఉంది కదా, దాని మీద మనం పోయాలంటే 500 రూపాయలు టోకెన్ తీసుకోవాలంట, దర్శన్ టోకెన్. ఒకవేళ అవసరం లేదనుకుంటే దాని ముందు ఇంకొకటి ఉంటుందంట, అక్కడ పోసి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఇవ్వండి కార్ పార్కింగ్ ఇక్కడే ఉంది. టెంపుల్ లోపలికి వచ్చాము. మెల్లగా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాం. నేను మొదటిసారి వచ్చాను. మనకు పట్టిన శనంతా కూడా పోవాలని కోరుకుంటున్నా దేవుడిని. లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ మరొక ఎంట్రన్స్ ఉంది చూడొచ్చు. ఇలాగా ఉంది ఎంట్రన్స్. అది ఈ ఎంట్రన్స్లో నుండి లోపలికి వెళ్ళాలి. లేడీస్కి సపరేట్గా, మళ్ళీ జెంట్స్ సపరేట్గా ఉంది. వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత ఒకటేననుకుంటా రూట్. ఇదిగోండి తీసుకున్న బుట్టలో నుండి మొదట ఆకులు బయటికి తీస్తున్నాను. ఆకులు, అలాగే ఇక్కడ నల్ల గుడ్డ ఉంది కదా, ఇది ఇక్కడ వేసేయమన్నారు. దీంట్లో చక్కగా ఇట్లా వేసేద్దాం. 2 ఉన్నాయి. త్రిశూలంకి వేసేద్దాం. ఇరువైపులా ఉన్నాయి త్రిశూలం. ఇది కూడా ఇక్కడ ఇట్లా గుచ్చుదాం. ఓకే, పర్ఫెక్ట్. ఇలా లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఎంట్రన్స్లో డొనేషన్ కౌంటర్ అని ఉంటుంది. మనం ఒకవేళ 500 రూపీస్ పే చేస్తే అక్కడ చూస్తున్నారు కదా, ఇటువైపు నుండి దారి ఉంది. అట్లా పైకి వెళ్ళి అక్కడ ఆయిల్ పోస్తున్నారు చూడొచ్చు. ఇదిగోండి శనీశ్వరుడి విగ్రహం ఉంది కదా, అక్కడ ఎవరు నార్మల్గా వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ లైన్లో కూడా వెళ్తూ ముందు పోస్తున్నారు ఆ కాంపౌండ్లోనే ఆయిల్. నేను ఇప్పుడే టికెట్ తీసుకున్నాను. దుష్యంతి జయంతిని లోపలికి తీసుకెళ్తున్నాము మన జానీ బ్రో నేను. ఓకే, ఇప్పుడే స్వామివారి దగ్గరికి వెళ్తున్నాము. అదిగో మమ్మీ హాయ్ చెప్పు. హాయ్. వెళ్ళి అట్లా పైకి ఎక్కి జాగ్రత్తగా, అబ్బో మెట్ల మీద అంతా ఆయిల్ ఉంది, జాగ్రత్త ఉంది. అక్కడ స్వామివారు ఉన్నారు. అదిగో అక్కడంతా నూనె అభిషేకం, మొత్తం అభిషేకం లాగా జరుగుతుంది చూడొచ్చు. ఓకేనా, దండం పెట్టుకో, దేవుడు దండం పెట్టుకో. చెప్పు స్వామి అంతా మంచిగా ఉండాలి, బాగుండాలి, బాగా చదువుకుంటాను. ఓకే, పూజ మంచిగా జరిగింది. కానీ నా మైకి వెళ్ళి ఆ ఆయిల్లో పడింది కరెక్ట్గా విగ్రహం ముందు. ఇక అది ఇందాక బాగా జనం కనిపించారు, ఇప్పుడు తగ్గిపోయారు. ఓ పక్కన వాన కూడా పడుతుంది బీభత్సంగా. మంచిగా జరిగింది దర్శనం అయితే, సూపరు. ఇదిగోండి లోపల ఇదేంటిది హుండీ అనుకుంటా, అంతే హుండీ, పెద్ద హుండీ ఉంది. అలాగే అక్కడ డొనేషన్ కౌంటర్స్, ఇక్కడ చూస్తే హోమం లాగా ఉంది చూడొచ్చు. ఇదిగోండి. ఓకే, షిరిడి నుండి మరికొన్ని లొకేషన్స్ తిరుగుదాం అనుకున్నాము, కానీ ప్లాన్ చేంజ్ చేసి మళ్ళీ హైదరాబాద్కి వెళ్తున్నాము రిటర్న్. వెళ్ళే దారిలో ఇక్కడ ఒక టీ షాప్లో ఆగాము చూడొచ్చు. మన వాళ్ళందరూ కూడా ఇక్కడ చక్కగా కూర్చొని టీ తాగుతున్నారు. దుష్యంత్ ఏమో ఇక్కడ ఆడుకుంటున్నాడు. లోపలికి రావాలి ప్లీజ్, చెప్పిన మాట వినాలి. ఎప్పుడు రోడ్డు దగ్గరలో ఉండకూడదు. ఆల్రెడీ మమ్మీ చూడు ఇక్కడ ఒక టీ స్టాల్ స్టార్ట్ చేసింది ఇక్కడ కాంపిటీషన్కి. చక్కగా పొయ్యి కూడా తెచ్చుకుంది. జగదీష్ పొయ్యి తెచ్చారు. ఏం వండుతున్నావు? గీ ఉప్మా తయారు చేస్తున్నాం మెయిన్ దుష్యంత్ జయంతి కోసం. మేమంటే ఇబ్బంది లేదు, ఓ 2 రోజులు పస్తున్నా కూడా వాళ్ళకి ఫుడ్ ఇంపార్టెంట్ కదా, మంచిగా మొక్కు తీర్చుకొని సేఫ్గా ఇంటికి వచ్చేసాము. మా ప్రయాణం కూడా మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు. త్వరలో తిరుపతి కూడా వెళ్ళాల్సింది ఉంది. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బాయ్.